సీరియస్గా ఆలోచించి దీని పరిష్కారం కనుగొనాలి. రైట్. గఫూర్ గారు, సిఐడి అప్రోచ్ ఎలా ఉండాలనే దాని మీద మీ పాయింట్ ఏంటి? అప్రోచ్ అంటే అదే గతంలోనేమో మనుషులు టార్గెట్ గా గఫూర్ని అరెస్ట్ చేయాలి, ఓకే ఒకటే ఏదో కేసు తప్పు. ఎందుకంటే పోయిన సిఐడి అది సిఐడి కాదు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాదండి. ఎవరిని పట్టుకొని కొట్టమంటే వాళ్ళని తీసుకొని కొట్టినారు. ఆ సోషల్ మీడియాలో ఆ అబ్బాయి ఎవరో ఆ బెంగళూరు నుంచి పెడుతున్నారు పోస్ట్ అంటే తీసుకొని పోయి పట్టుకొని కొట్టినారు అతన్ని. ఆ తర్వాత ఈ రఘురామకృష్ణరాజును తీసుకొని కొట్టినారు. కొట్టడం ఎంక్వైరీ అంటే అది ఇన్వెస్టిగేషనా? ఇప్పుడు ఫ్యాక్ట్స్ మీద విచారణ జరిపి సాక్ష్యాధారాలు తీసుకొని కోర్టు ముందు నిలబెట్టి శిక్షలు వేయించడమే అది ఎఫిషియన్సీ. ఆ పద్ధతిలో ఉండాలి విచారణ. అట్లా కాకుండా ఎవరినో కొన్ని పట్టుకొని కొడితే ఏమైతే వీళ్ళ ఈగో సాటిస్ఫై కావచ్చు, లేకుంటే అధికారంలో ఉండే వాళ్ళకు అధికార పార్టీ వాళ్ళకు బాగా చేస్తాం అనుకోవచ్చు, కానీ అది వ్యవస్థకు మంచిది కాదండి. వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి వ్యవస్థలు ఈరోజు ఇప్పుడు చక్రవర్తి గారు చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. నా పాయింట్ కూడా అదే. ఎందుకంటే ఇటువంటి దొంగల్ని బుక్ చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టకపోతే రేపు ఏముంది సార్, ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరిగితే మళ్ళీ ఆ దొంగలే వస్తారు. వేరే ప్రత్యామ్నాయం లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి దొంగల్ని ఎవడైనా కావచ్చు దొంగల్ని ప్రజల ముందు దోషులుగా, ఇదిగో ఈ ప్రజాధనం కొల్లగొట్టినారు, ఈ వ్యవస్థలను నాశనం చేసినారు, ఈ అక్రమ సంపాదన ఇది అని బయటికి లాక్కొని వచ్చి అక్రమ సంపాదనను అవసరమైతే స్వాధీనం చేసుకొని వీళ్ళందరినీ కూడా జైలు కటకటాలకు పంపిస్తేనే గవర్నమెంట్కి విలువ ఉంటుంది, గవర్నమెంట్ నిజాయితీగా ఉంది అనేసి అనుకుంటారు. అది కాకపోతే ఇప్పుడు నేను విన్నాను కాబట్టి చెప్తున్నా, పట్టాభి గారు కూడా వింటూ ఉంటారు. సర్దుకున్నారులేనా, పెద్ద మొత్తాలు సర్దుకున్నారులే అనే వాదన కూడా ఉంది. అంటే అందులో మంచిది కాదు. అందులో ఈజీగా ఒక మాట అనొచ్చు కాబట్టి అనేవాళ్ళు ఉంటారు. ఎక్కడో ఒకంత వాసన రాకుండా ఉండదు, అది కూడా ఉండొచ్చు. అదే కాబట్టి అదే ఎందుకంటే 6 నెలలు అయింది. 6 నెలలు అంటే చిన్న విషయం కాదు సార్. 6 నెలలు అనేది తక్కువ పీరియడ్ ఏం కాదు. నెల రోజులు అంటే తక్కువ పీరియడ్ కావచ్చు. 6 నెలల్లో ఏమింది, ఏ డిపార్ట్మెంట్ లో ఏం జరిగింది అనేది కనిపెట్టకపోతే ఎందుకండి గవర్నమెంట్ రోజు పాఠాలు చెప్తుంటే వినాలా మేము? కాబట్టి సీరియస్ గా కదిలి సిఐడిని లేదా సిట్ ను ఫామ్ చేయండి ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్స్ తో. ఇప్పుడు రవిశంకర్ అయ్యర్ మీద నాకేం కంప్లైంట్ లేదు, లేదా ఎవరెవరు ఉన్నారో ఆ ఉదాసీనత పోగొట్టి చురుగ్గా కదిలేటువంటి ఆఫీసర్స్ ను పరిగెత్తించి ఇది రోజువారీ వ్యవహారం కాదు, ఏదో మామూలు జరిగే వ్యవహారం కాదు, మేము ఇదిగో ఇన్ని రోజుల్లోగా బుక్ చేస్తాం అని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని పనిచేసే ఆఫీసర్స్ తో చేయించి వీళ్ళందరినీ బుక్ చేయాలండి. బుక్ చేయాలి. లేకుంటే రేపు జనవరి నుంచి మేము ప్రజలకు వస్తా ఉంటారు ఈ దొంగలు, మళ్ళీ ముసుగులేసుకుని వస్తారు. ప్రజా సమస్య వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళే అంటారు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయని. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉండాలని మాకు